వెల్కమ్ టు యోయో టీవీ. ప్రజాహిత యాత్ర మొదట కొండగట్టు అంజన్న దర్శనం చేసుకుని ప్రారంభించిన బండి సంజయ్ గారు మొదటగా వేములవాడ నియోజకవర్గం నుండి స్టార్ట్ చేశారు. అటు పిమ్మట సిరిసిల్ల నియోజకవర్గంలో రాణి రుద్రమ గారు ఘన స్వాగతం పలికారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది అని తన మాటల్లోనే తెలుసుకుందాం. మేడం నమస్తే, చెప్పండి. సిరిసిల్ల నియోజకవర్గంలో కొన్ని గర్జనపల్లి ఆ ప్రాంతాలు, వీర్నపల్లి ఆ ప్రాంతాలు పర్యటించడం జరిగింది. అక్కడ మిషన్ భగీరథ నీళ్లు కూడా రావట్లేదు అని వారు కొందరు మహిళలు చెప్పారు. ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే సిరిసిల్ల నియోజకవర్గంలో అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఏకరువు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 14 ఏళ్ల నుంచి ఉన్నా కూడా ఇప్పటివరకు కూడా ప్రజలకు అనేక సమస్యలు ఉన్నా కూడా ఎన్నడూ వచ్చి ప్రజల్ని కలిసి ఆ సమస్యల్ని సాల్వ్ చేసిన పరిస్థితి లేదు. అయితే గత 5 సంవత్సరాలుగా కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు చాలా డబ్బులు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అనేక రకాలుగా కూడా సిరిసిల్ల నియోజకవర్గానికి కూడా కేటాయించడం జరిగింది. ఆ డబ్బులు ఏమేమి ఇచ్చినాము, ఏ మండలానికి, ఏ గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం వచ్చినాయని కూడా సంజయ్ గారు ప్రజాహిత యాత్ర ద్వారా గత 3 రోజులుగా సిరిసిల్ల నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తూ ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం ఉమ్మడి రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎంత కేటాయించింది కేంద్ర ప్రభుత్వం, సిరిసిల్ల నియోజకవర్గానికి ఎంత కేటాయించింది, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మండలానికి ఎంత కేటాయించింది, ప్రతి గ్రామ పంచాయతీకి ఎంత కేటాయించింది, అవన్నీ కూడా లెక్కలతో సహా వివరిస్తూ ఇవి కాకుండా రేషన్ బియ్యం అయినా, హరితహారం చెట్లైనా, కరోనా వ్యాక్సిన్ అయినా, ఇవాళ శ్మశాన వాటికలైనా, రైతు వేదికల డబ్బులైనా, గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్ అయినా, బస్తీ దవాఖానాలైనా, ఇవి మళ్ళీ వాటికి సంబంధం లేకుండా వచ్చేటటువంటి నిధులు. సో ఇవన్నీ కూడా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళ రోడ్లు ఎట్లా ఇస్తున్నాము, నేషనల్ హైవేస్ ఎట్లా ఇస్తున్నాము, ఇవన్నీ కూడా వివరించి చెప్పినప్పుడు ప్రజలు కూడా దాన్ని నిజమే కదా అని ఆలోచిస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారే మళ్ళొకసారి ప్రధాని కావాలి అని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కేంద్రంలో మోడీ గారు ప్రధాని కావాలంటే ఇక్కడ మనం ఎంపీ సీట్లు కూడా గెలవాలి కదా. మనకు గెలిచినటువంటి ఎంపీ వెళ్ళి ఆ నెంబర్ పెరిగితేనే కదా అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఓటేస్తే. సో కాబట్టి ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారిని కూడా రెండోసారి గెలిపించాలి. అక్కడ దేశంలో మోడీ గారు ఉన్నట్టుగా కరీంనగర్ ఎంపీగా సంజయ్ కుమార్ గారిని గెలిపించుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా భావిస్తున్నారు. ఓకే, గతంలో ఎటువంటి పాదయాత్ర చేయకుండా తెలంగాణలో భారీ మెజారిటీ 80,000 భారీ మెజారిటీ బండి సంజయ్ గారికి వచ్చింది. ఇప్పుడు అంటే ప్రజాహిత యాత్ర ద్వారా కేంద్ర పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు మెజారిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఖచ్చితంగా కనీసం ఒక 2 లక్షల మెజారిటీ తోటి కరీంనగర్ పార్లమెంట్ సీటు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. టోటల్గా ఎన్ని రాబోతున్నాయి? ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే 17 స్థానాలు, 17వ స్థానం చార్మినార్లో ఉంది, ఎంఐఎం కంచుకోట. 17వ స్థానంలో కూడా మేము కాషాయ జెండా ఎగరేస్తామని బండి సంజయ్ గారు ఉన్నారు. డెఫినెట్గా సాధ్యమే. ఏది కూడా అసాధ్యం కాదు. ఎవరు ఒక్క సీటు కూడా రాదేమో అని ఊహించని సమయంలో 4 ఎంపీ సీట్లు గతంలోనే గెలుచుకున్నటువంటి పార్టీ మాది. ఖచ్చితంగా 17కు 17 వచ్చేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే 3 నుంచి 8 వచ్చారు, 23% గణనీయ ఓటు బ్యాంకు పెరిగింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు అంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉందా ఇందులో ఎంపీ ఎలక్షన్లో? తప్పకుండా. అంటే రాష్ట్రంలో ఒకసారి ప్రజలు దాదాపుగా బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి వాతావరణం నుంచి కొంత మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా మా ఓటు బ్యాంక్ పెరిగింది, మా సీట్లు పెరిగినాయి. ఇవాళ దేశంలో మేమే అధికారంలోకి వస్తామని అన్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా. కాబట్టి ఖచ్చితంగా సీట్లే గెలుచుకుంటున్నాం, ఆటోమేటిక్గా ఓటు బ్యాంక్ పెరుగుతున్నట్టే కదా దాని అర్థం. ఓకే, మహిళకు 33% రిజర్వేషన్ అనేది అంటే ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేయలేకపోయినా వచ్చేసరికి రావచ్చు. అసలు ఈ చట్టసభల్లో 33% మహిళా బిల్లు అనేది సాధ్యమవుతుందని మీరు ఊహించారు అసలు? అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సాధ్యమవుతుంది. మోడీ గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది సాధ్యమైంది. గతంలో 2 రాష్ట్రాలకు ఒక ఓటు, చిన్న రాష్ట్రాలకు అనుకూలం కాబట్టికనే బీజేపీ మద్దతుతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాశ్మీర్ 370 ఆర్టికల్ని రద్దు చేయాలన్నా కూడా అది మోడీ గారికి ఉన్నటువంటి ధైర్యము, బీజేపీకి ఉన్నటువంటి చట్ట నిబద్ధత. ఆ తర్వాత త్రిబుల్ తలాక్ ఇష్యూ కావచ్చు, అయోధ్యలో రామాలయ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఖచ్చితంగా మోడీ గారు, భారతీయ జనతా పార్టీ వాటన్నిటి కూడా నెరవేర్చింది. అట్లనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని కూడా అన్ని పార్టీలను ఒప్పించి ఉభయ సభల్లో కూడా బిల్లుని పాస్ చేయించి ఇవాళ ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఒకసారి వన్స్ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత, కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా మహిళలకు ఎక్కడెక్కడైతే ఏ స్థానాలను రిజర్వ్ చేస్తారో అది 2-2.5 సంవత్సరాలలో ఇంప్లిమెంట్ అవుతుంది, కేటాయిస్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కానీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కానీ ఖచ్చితంగా 33% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ తోటే ఎన్నికల్లోకి మనకు వెళ్తాం. ఓకే, అంటే కాళేశ్వరానికి ప్రధానమైన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి. ఎల్లంపల్లి, అన్నారం, సుందిల్ల మిగతా ప్రాజెక్టుల పరిస్థితి అంటే దాని కింద ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి, ఈ ప్రాజెక్టుల పరిస్థితి అంతా కూడా మేడి పండు చూడు మేలిమై చూడును, పొట్టవిప్పి చూడు పురుగులుండును అంటారు చూసిరా. గదే కథ ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కట్టినది. కేవలం ఎన్లెల్లో ఎంత కమిషన్ తీసుకోవాలి, ఎట్లా డబ్బు సంపాదించాలనేటువంటి ఉద్దేశమే తప్ప నిజాయితీగా ఒక ప్రాజెక్టు కట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఎప్పుడు కూడా వీళ్ళకి లేదు. కాబట్టి ఇవాళ కాళేశ్వరం పనికి రాకుండా అయిపోయింది. ఏ ఒక్క కమిటీ అన్న
ఎవరన్నా ఇప్పటి వరకు వచ్చి కాళేశ్వరం పనికొచ్చే ప్రాజెక్టు దీనివల్ల లాభం ఉన్నదని చెప్పినారా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈ 10 ఏళ్ళైనా కూడా కనీసము డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ను కూడా కట్టలేనటువంటి దుస్థితి ఉంది. 1,00,000 కోట్ల రూపాయలను మొత్తం అందులో సగం వాళ్ళు తినడానికే దోచుకొని ఇవాళ మనకు ఒక్క వర్షం పడ్డా ఏడాదికే మొత్తం పిల్లర్లు గుంగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ దాన్ని అడ్డం పెట్టుకొని దాని మీద ఎంక్వైరీ వేయకుండా కృష్ణా జిల్లాల పంచాయతీ పెట్టి కాంగ్రెస్ టైంపాస్ చేస్తుంది. బీఆర్ఎస్ను కాంగ్రెస్ దూషించి, కాంగ్రెస్ బీఆర్ఎస్ను దూషించి ప్రజల మూడ్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత చేసినా కూడా ప్రజలు దేశంలో మోడీ గారే రావాలి, దేశంలో బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ టాక్టిక్స్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఓకే, మొత్తానికి టోటల్గా చూసుకున్నట్టయితే ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మీరు ఇందాకే అడిగినారు నన్ను, అంటే దేశంలోనా ఇక్కడ? దేశంలో 400 పై స్థానాలు గెలుచుకుంటాం ఓకే, ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం.